ఒక సినిమా థియేటర్ లో అందరూ మూవీని చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు. ఆ మూవీని ప్రొజెక్ట్ చేసే అతని పేరు పాల్. అతనికి మాత్రం సినిమాలు చూడడం ఇష్టం ఉండదు. దానితో తాను ప్రొజెక్ట్ చేస్తూనే తన తలకి ఒక టార్చ్ లైట్ ని వేసుకుని ఒక బుక్ చదువుతూ ఉంటాడు. ఆ బుక్ పేరు ద లాస్ట్ కాలనీ. అదే టైంలో ఆ థియేటర్ లో కరెంట్ పోతుంది. ఎప్పుడు లేని కరెంట్ ఎందుకు పోయిందని పాల్ చాలా ఆలోచిస్తూ ఉంటాడు. దానితో థియేటర్ లో చాలా మంది ఉండడంతో వాళ్ళందరూ కంగారు పడతారని అక్కడున్న జనరేటర్స్ ని ఆన్ చేయడానికి వెళ్తూ ఉంటాడు. పాల్ తలకి లైట్ ఉండడం వల్ల దారి చూస్తూ ముందుకు వెళ్తూ ఉంటాడు. కానీ అక్కడ ఎవరు ఉండరు. పాల్ కిందకు చూస్తే అందరి బట్టలు ఇంకా వాళ్ళ వాచెస్, గ్లాసెస్ అని కింద పడిపోయి ఉంటాయి. కానీ మనుషులు మాత్రం ఎవరు ఉండరు. బయట ఎవరు లేకపోవడం చూసి పాల్ చాలా షాక్ అవుతాడు. ఎందుకంటే ఇంతకు ముందు చాలా మంది అక్కడే ఉండి ఉంటారు. వాళ్ళ బట్టలని కింద పడిపోయి ఉండడంతో థియేటర్ లో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారని లోపలికి లైట్ తీసుకుని వస్తాడు. కానీ లోపల కూడా అందరి బట్టలు పడిపోయి ఉంటాయి. కానీ సీట్లలో మాత్రం ఎవరు ఉండరు. అలా తాను తప్ప అక్కడ ఎవరు లేకపోవడంతో పాల్ కి పిచ్చెక్కుతూ ఉంటుంది. అదే టైంలో అక్కడ ఒక సౌండ్ రావడంతో వెళ్లి చూస్తాడు. అక్కడ ఎవరో కాదు, ఆ థియేటర్ లో పనిచేసే సెక్యూరిటీ అతను ఉంటాడు. ఆ సెక్యూరిటీ అతని చేతిలో కూడా ఒక లైట్ ఉంటుంది. పాల్ అతని దగ్గరికి వెళ్లే లోపే సెక్యూరిటీ గార్డ్ చేతిలో ఉన్న లైట్ ఆఫ్ అయిపోతుంది. దానితో పాల్ తన చేతిలో ఉన్న లైట్ వేసి చూసే లోపే అతను మాయమైపోయి ఉంటాడు. అతని బట్టలు ఇంకా టార్చ్ లైట్ మాత్రం కింద పడిపోయి ఉంటాయి. ఇవన్నీ చూస్తుంటే పాల్ కి పిచ్చెక్కిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆ మాల్లో ఉన్న వాళ్ళందరూ మాయమైపోయి తాను ఒక్కడే మిగిలాడు కాబట్టి. అదే టైంలో ఒక హాస్పిటల్లో రోజ్మెరీ అనే ఒక డాక్టర్ తన హాస్పిటల్లో కరెంట్ పోవడంతో పేషెంట్స్ ఎలా ఉన్నారు అని టార్చ్ లైట్ వేస్తూ వెతుకుతూ ఉంటుంది. కానీ ఆమెకు ఎలాంటి వాయిస్ వినిపిస్తూ ఉండదు. హాస్పిటల్ మొత్తం సైలెంట్ గా ఉంటుంది. అది కాక మొత్తం చాలా చీకటిగా ఉండిపోయి ఉంటుంది. అలా రోజ్మెరీ హాస్పిటల్ అంతా వెతుకుతూ వెళ్ళగా ఒక చోట ఒక వాయిస్ వినిపిస్తుంది. ఆ వాయిస్ ఎవరితో కాదు, ఐసీయూలోనే ఒక పేషెంట్ దై ఉంటుంది. ఆ పేషెంట్ కి ఆపరేషన్ సగంలో ఆగిపోయి ఉంటుంది. అతను ఆ నొప్పి వల్ల అరుస్తూ ఉంటాడు. హాస్పిటల్ అంతా కరెంట్ పోయినా సరే ఐసీయూలో పేషెంట్స్ కోసం ఉంచిన జనరేటర్ వల్ల అక్కడ లైట్స్ ఉంటాయి. కానీ అప్పటికే కరెంట్ పోయి చాలా సేపు అవడం వల్ల ఆ లైట్స్ కూడా ఆఫ్ అయిపోతాయి. వెంటనే అక్కడున్న పేషెంట్ కూడా మాయమైపోతాడు. అప్పుడే రోజ్మెరీకి ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే లైట్ తమ మీద ఉన్న వాళ్ళు మాత్రమే బ్రతుకుతున్నారు, మిగిలిన వాళ్ళు మాయమైపోతున్నారు అని. తర్వాత రోజు మార్నింగ్ ల్యూక్ అనే అతను తన ఇంట్లో నిద్రలేస్తాడు. ఇక్కడ ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ మాయమైపోతే అతను మాత్రం ఎలా ఉన్నాడా అని ఆలోచిస్తున్నారా? తన పక్కన అతని గర్ల్ ఫ్రెండ్ క్యాండిల్స్ పెట్టేసి వెళ్లి ఉంటుంది. దాని వల్ల ల్యూక్ బ్రతికే ఉంటాడు. ల్యూక్ కి బయట జరుగుతున్న విధ్వంసం అంతా తెలీదు. చాలా ప్రశాంతంగా నిద్రలేచి ఉంటాడు. అప్పుడే ల్యూక్ కి రాత్రి తన గర్ల్ ఫ్రెండ్ ఇంటికి రాలేదని అర్థమవుతుంది. కానీ తన ఆఫీస్ కి టైం అవుతుండడం వల్ల రెడీ అయిపోయి తన ఆఫీస్ కి బయలుదేరుతాడు. అలా ఇంటి నుంచి ఆఫీస్ కి బయలుదేరుతున్న ల్యూక్ తన ఇంటి ఎంట్రన్స్ దగ్గర ఉన్న న్యూస్ పేపర్ ని తీసుకుంటాడు. కానీ ఆ న్యూస్ పేపర్ ముందు రోజుదై ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు న్యూస్ పేపర్ చేసేవాడు ఇంకా వేసేవాడు ఇద్దరు మాయమైపోయారు కాబట్టి న్యూస్ పేపర్ వచ్చి ఉండదు. అలా ల్యూక్ రోడ్ లోకి రాగానే చాలా మంది మనుషుల బట్టలు ఇంకా వస్తువులు కింద పడిపోయి ఉంటాయి. వాటిని చూస్తున్న ల్యూక్ ఏం అర్థం అవ్వదు. రోడ్ అంతా చాలా ఖాళీగా ఉంటుంది. మనుషులు ఎవరు ఉండరు. అలా తను ఆలోచిస్తూ ఉండగానే ల్యూక్ వెనుక ఒక పెద్ద ఏరోప్లేన్ వచ్చి పడిపోతుంది. దానితో అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ అవుతుంది. అంత పెద్ద ఏరోప్లేన్ పడినా కూడా మనుషులు ఎవరు బయటికి వస్తూ ఉండరు. అలా ల్యూక్ భయపడుతూనే తన ఆఫీస్ కి వెళ్తాడు. కానీ అక్కడ కూడా ఎవరు ఉండరు. దానితో వెంటనే తన గర్ల్ ఫ్రెండ్ పనిచేసే ఆఫీస్ కి వెళ్తాడు. అక్కడ కూడా తను ఉండదు. అసలు తనే కాదు, ఎవరు ఉండరు. అలా ల్యూక్ కి విషయం అంతా అర్థమైపోతుంది. ల్యూక్ తనకు అందుబాటులో ఉన్న లైట్స్ అన్ని వాడుకొని ఎలాగోలా బ్రతికే ఉంటాడు. అలా మూడో రోజు రాత్రి ల్యూక్ తన దగ్గర ఉన్న టార్చ్ లైట్ పెట్టుకుని కార్స్ అన్ని వెతుకుతూ వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే ఏదైనా కార్ స్టార్ట్ అవుతుందేమో అని. కానీ ఏ కారు స్టార్ట్ అవుతూ ఉండదు. అలా చాలా సేపు వెతక ఒక కార్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. వెంటనే ల్యూక్ ఉన్న కార్ దగ్గరికి ఒక అతను పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చి తనని కూడా కార్లో ఎక్కించుకోమని అడుగుతూ ఉంటాడు. కానీ ల్యూక్ మాత్రం అతనికి హెల్ప్ చేయకుండా తన దగ్గర ఉన్న కార్ డోర్ ని వేసేస్తాడు. దానితో బయట ఉన్న అతను అక్కడ సైకిల్ తీసుకుని తొక్కుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు. కానీ ఆ లోపే అక్కడికి షాడోస్ వచ్చేస్తాయి. అతను కూడా మాయమైపోతాడు. అప్పుడే ల్యూక్ స్టార్ట్ అవుతుంది అని అనుకుంటున్న కార్ కూడా స్టార్ట్ అవ్వదు. దానితో దిగేసి నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు. అప్పుడే ల్యూక్ అక్కడ ఒక ట్రక్ కనిపిస్తుంది. ఆ ట్రక్ ఆన్ లో ఉంటుంది. కానీ ఆ ట్రక్ లో ఫ్యూయల్ కొంచెమే ఉంటుంది. దానితో ముందుకు వెళ్లడం కష్టమని ల్యూక్ కి అర్థమైపోతుంది. దానితో ల్యూక్ ఆ ట్రక్ లో ఉన్న గన్ తీసుకుని కిందకు దిగేసి నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తున్న ల్యూక్ కి దారిలో ఒక పబ్ కనిపిస్తుంది. ఆ పబ్ లో లైట్స్ అన్ని ఆన్ అయి ఉంటాయి. ల్యూక్ వెంటనే అందులోకి పరిగెడతాడు. అలా ల్యూక్ పబ్ లోపలికి వెళ్ళగానే అక్కడ ఉన్న లైట్స్ అన్ని ఆన్ అయ్యి ఉంటాయి. కానీ ఆ పబ్ లో మాత్రం ఎవరు ఉండరు. దానితో ల్యూక్ ఈ పబ్ లో కరెంట్ ఎలా వస్తుందో అని వెతుక్కుంటూ కిందకు వెళ్తాడు. అక్కడ ఒక పెద్ద జనరేటర్ ఉంటుంది. అలా ల్యూక్ ఈ జనరేటర్ లో పవర్ ఎంత ఉందో అని చూస్తూ ఉండగానే అక్కడికి ఒక పిల్లాడు వస్తాడు. అతని పేరు జేమ్స్. అలా తన దగ్గరకు వచ్చిన ల్యూక్ ని చూసిన జేమ్స్ తననేమన్నా చేస్తాడేమో అని భయంతో ల్యూక్ కి గన్ ని గురిపెట్టి ఉంటాడు. అది చూశాక ల్యూక్ తానేం చేయనని తాను కూడా నీలాగే బ్రతకడానికి లైట్ కోసం వెతుకుతున్నానని చెప్తాడు. కానీ జేమ్స్ అదేం నమ్మడు. ల్యూక్ ని గన్ చూపిస్తూ పైకి వెళ్దామని పైకి తీసుకుని వెళ్తాడు. పైకి వెళ్ళాక ల్యూక్ అక్కడున్న మందు తాగుతూ ఉంటాడు. కానీ జేమ్స్ అతన్ని నమ్ముతూ ఉండడు. దానితో వెనక నుంచి ల్యూక్ ని షూట్ చేస్తాడు. కానీ ల్యూక్ ఎలాగోలా తప్పించుకుంటాడు. అప్పుడు ల్యూక్ జేమ్స్ తో నేను నిన్నేం చేయనని ఇక్కడున్న లైట్ కూడా తీసుకెళ్లానని చెప్తాడు. నువ్వు కూడా నాతో పాటు వచ్చేమని మన ఇద్దరం సేఫ్ గా ఉండొచ్చు అని చెప్తాడు. కానీ జేమ్స్ మాత్రం తాను ఎక్కడికి రానని చెప్తాడు. అది విన్నాక ల్యూక్ ఎందుకని అడుగుతాడు. అప్పుడు జేమ్స్ తన
అమ్మ చర్చికి వెళ్లి చాలా సేపు అయిందని కానీ ఇంతవరకు రాలేదని చెప్తాడు. అప్పుడే ల్యూక్ ఈ విషయం అంతా అర్థమైపోతుంది. దానితో ల్యూక్ మీ అమ్మాయికి తిరిగి రాదని చెప్తాడు. కానీ జేమ్స్ మాత్రం ఆ మాట నమ్మడు. తన అమ్మ తిరిగి వస్తుందని తన అమ్మతో పడి తను వెళ్తానని చెప్తాడు. దానితో ల్యూక్ చేసేదేం లేక బయటకు వెళ్తూ ఉంటాడు. అలా ల్యూక్ బయటకు వెళ్తామని వెళ్తూ ఉండగానే అక్కడికి ఒక ఆమె వస్తుంది. ఆమె ఎవరో కాదు, మనం సినిమా మొదట్లో చూసిన రోజ్ మెరీ అయి ఉంటుంది. అలా వచ్చిన రోజ్ మెరీ ల్యూక్ ఇంకా జేమ్స్ కి గన్ పెట్టి నా కొడుకు ఎక్కడ అని అడుగుతూ ఉంటుంది. అలా రోజ్ మెరీ ల్యూక్ వాళ్ళని ఎందుకు అడిగి ఉంటుందంటే రోజ్ మెరీ హాస్పిటల్ కి వెళ్లేటప్పుడు తన కొడుకుని తన హస్బెండ్ తో పాటు ఇంట్లో వదిలేసి వెళ్లి ఉంటుంది. ఇప్పుడు రోజ్ మెరీ తన ఇంటికి వెళ్లి చూడగా అక్కడ తన కొడుకు ఇంకా హస్బెండ్ ఇద్దరు ఉండరు. దానితో తన హస్బెండ్ తన కొడుకుని తీసుకుని పబ్ కి వచ్చి ఉంటాడని అనుకుంటూ ఉంటుంది. అదే టైంలో బయట రోడ్ మీద ఒకతను కింద పడి పాకుతూ ముందుకు వస్తూ ఉంటాడు. అతను ఎవరో కాదు, మనం సినిమా మొదట్లో చూసిన సినిమా థియేటర్ లో పనిచేసే పౌల్ అయి ఉంటాడు. పౌల్ అప్పుడు చనిపోయి ఉండడు. అతనికి దెబ్బ తగలడం వల్ల కింద పడిపోయి ఉంటాడు. కానీ అతని తలకి టార్చ్ ఉండడం వల్ల అతను బ్రతికే ఉంటాడు. అలా పాల్ ముందుకు పాకుతూ ఒక బస్ స్టాప్ దగ్గరికి వెళ్తాడు. ఆ బస్ స్టాప్ లో లైట్స్ అన్ని ఆన్ లో ఉంటాయి, ఎందుకంటే అది సోలార్ పవర్ తో రన్ అయ్యే బస్ స్టాప్ కాబట్టి. మరోవైపు పబ్ లో ఉన్న ల్యూక్, జేమ్స్ ఇంకా రోజ్ మెరీ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు రోజ్ మెరీ ల్యూక్ తో తాను ఒక డాక్టర్ అని తన హాస్పిటల్లో పవర్ పోయి ఎక్కడున్న వాళ్ళందరూ మాయమైపోయారని చెప్తూ ఉంటుంది. వాళ్ళు ఎలా మాట్లాడుకుంటూ ఉండగానే బయట బస్ స్టాప్ లో ఉన్న పాల్ గట్టిగా అరుస్తాడు. దానితో బయట ఎవరు హెల్ప్ కోసం అరుస్తున్నారని ల్యూక్ బయటకు వెళ్తాడు. అలా ల్యూక్ బస్ స్టాప్ లో పడిపోయి ఉన్న పాల్ ని చూస్తాడు. దానితో ల్యూక్ అతన్ని తీసుకుని రావడానికి వెళ్తాడు. పాల్ ని ల్యూక్ తీసుకుని వస్తూ ఉండగా ల్యూక్ దగ్గర ఉన్న లైట్ ఆగిపోతుంది. దానితో వాళ్ళ దగ్గరికి షాడోస్ వస్తూ ఉంటాయి. ఇక ల్యూక్ ఇంకా పాల్ చనిపోయారని అనుకుంటూ ఉంటాం. అప్పుడే రోజ్ మెరీ పబ్ డోర్ ని ఓపెన్ చేస్తుంది. దానితో లోపల నుంచి లైట్ బయటికి రావడంతో వాళ్ళు బ్రతికిపోతారు. అలా ల్యూక్ పాల్ ని లోపలికి తీసుకుని వస్తాడు. కానీ అతని తలకి దెబ్బ తగిలి ఉండడం వల్ల రోజ్ మెరీ డాక్టర్ కాబట్టి పాల్ కి ఐస్ పెట్టాలని చెప్తుంది. దానితో ల్యూక్ ఫ్రిడ్జ్ నుంచి ఐస్ ని తీసుకుని రావడానికి వెళ్తాడు. అలా వెళ్తున్నప్పుడు ల్యూక్ కి ఒక విషయం గుర్తొస్తూ ఉంటుంది. అదేంటంటే 3 రోజుల ముందు తన ఆఫీస్ కి వెళ్ళినప్పుడు తనది న్యూస్ ఛానల్ కాబట్టి కొన్ని వీడియో ఫుటేజెస్ ప్లే అవుతూ ఉంటాయి. అదేంటంటే వేరు ప్లేసెస్ లో నుంచి న్యూస్ రిపోర్టర్స్ న్యూస్ ని చెప్తూ ఉంటారు. కానీ ఒక్కో ప్లేస్ లో వాళ్ళు మాయమవుతూ ఉండడం వల్ల లైవ్ ఆగిపోతూ ఉంటుంది. కానీ చివరిగా చికాగోలో ఉన్న అతను మాత్రం న్యూస్ చెప్తూ ఉంటారు. అదంతా గుర్తు చేసుకున్నాక ల్యూక్ ఐస్ తీసుకుని మరి రోజ్ మెరీ దగ్గరకు వెళ్తాడు. రోజ్ మెరీ ఆ ఐస్ ని తీసుకుని పాల్ కి పెడుతుంది. అప్పుడు ల్యూక్ రోజ్ మెరీతో మనం ఇక నుంచి త్వరగా వెళ్లిపోవాలని చెప్తాడు. ఎందుకంటే ఆ పబ్ లో ఉన్న జనరేటర్ ఎన్ని రోజులు పనిచేస్తుందో తెలియదు కాబట్టి అది అయ్యేలోపు మనం త్వరగా ఈ సిటీ నుంచి దాటిపోవాలని చెప్తాడు. కానీ రోజ్ మెరీ మాత్రం అదేం కుదరదని తాను తన కొడుకు కోసం వెతుక్కోవాలని చెప్తుంది. అలాగే జేమ్స్ కూడా తాను కూడా రాలేనని తాను తన అమ్మతోనే ఉండాలని అనుకుంటున్నానని చెప్తాడు. కానీ ల్యూక్ రోజ్ మెరీ ఇంకా జేమ్స్ తో మనం బ్రతకాలంటే మనం వెంటనే చికాగోకు వెళ్లాలని చెప్తాడు. అలా ల్యూక్ చాలా సేపు మాట్లాడిన తర్వాత వాళ్ళు రావడానికి ఒప్పుకుంటారు. దానితో ల్యూక్ రోజ్ మెరీతో పాటు బయటకు వెళ్తాడు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళడానికి ట్రక్ కావాలి. అలా ల్యూక్ ఒక ఆన్ లో ఉన్న ట్రక్ కనిపించడం దాని వైపు వెళ్తూ ఉంటాడు. ట్రక్ లో కొంచెమే ఫ్యూయల్ ఉంది కాబట్టి ఆ ట్రక్ ని పబ్ దగ్గరికి తోసుకుని వచ్చి పబ్ లో ఉన్న జనరేటర్ ని యూజ్ చేసి ముందుకు వెళ్లాలనేది వాళ్ళ ప్లాన్. వాళ్ళు ఆ ట్రక్ ని తోసుకుంటూ ముందుకు వస్తూ ఉంటారు. కానీ రోజ్ మెరీ ఇంకా ల్యూక్ దగ్గర ఉన్న లైట్స్ లో నుంచి ఛార్జింగ్ అయిపోతూ ఉంటుంది. దానితో అవి ఎప్పుడు ఆఫ్ అయిపోతాయో వాళ్ళకి కూడా తెలియదు. మరోవైపు పబ్ లో జేమ్స్ పాల్ ని చూసుకుంటూ ఉంటాడు. పాల్ కి చాలా నొప్పిగా ఉంటుంది. తాను ఇంకా బ్రతకనని తనకు అర్థమైపోతుంది. దానితో పబ్ లో ఉన్న స్పీకర్ లో ఒక పాట పెట్టమని చెప్తాడు. ఎందుకంటే చివరిగా తనకు నచ్చిన మ్యూజిక్ వినాలనేది పాల్ ఉద్దేశం. పాల్ అడగడంతో జేమ్స్ మ్యూజిక్ ఆన్ చేస్తాడు. తర్వాత పాల్ జేమ్స్ తో తనకు వాటర్ కావాలని అడుగుతాడు. దానితో జేమ్స్ ఆ వాటర్ తేవడం కోసం వాష్రూమ్ కి వెళ్తాడు. అప్పుడే పాల్ కి జేమ్స్ పిలిచినట్టు అనిపిస్తుంది. దానితో లేచి జేమ్స్ ఉన్న వైపు వెళ్తాడు. కానీ అక్కడెక్కడ జేమ్స్ కనిపిస్తూ ఉండడు. అలా వెతుకుతూ చాలా లోపలికి వెళ్తూ ఉంటాడు. ఒక ప్లేస్ లో చాలా లైట్స్ ఉంటాయి. అక్కడే పాల్ కి జేమ్స్ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. జేమ్స్ తనని పిలిచినట్టు అనిపిస్తుండడంతో పాల్ అలాగే ముందుకు వెళ్తాడు. తన ముందు ఒక డోర్ ఉంటుంది. ఆ డోర్ ఓపెన్ చేస్తే మొత్తం ఇటుకలు ఉంటాయి. కానీ అక్కడెక్కడ జేమ్స్ ఉండడు. అప్పుడే పాల్ కి అర్థమవుతుంది ఇదంతా అక్కడున్న షాడోస్ చేసిన మోసమని. అప్పుడు అక్కడున్న షాడోస్ అన్ని పాల్ దగ్గరికి వస్తూ ఉంటాయి. అలా చీకటి పాల్ ని కమ్మేస్తూ ఉంటుంది. అప్పుడే పాల్ కళ్ళు తెరుస్తాడు. అతను ఇంకా పబ్ లోనే పడుకొని ఉంటాడు. నిజానికి ఇదంతా పాల్ కి వచ్చిన ఒక ఇమాజినేషన్ అయి ఉంటుంది. అప్పుడే జేమ్స్ పాల్ కోసం నీళ్లు తీసుకుని అక్కడికి వస్తాడు. కానీ పాల్ అక్కడ ఉండడు. అతను మాయమైపోయి ఉంటాడు. అతని బట్టలు మాత్రం ఆ టేబుల్ పైన ఉంటాయి. నిజానికి పాల్ తాను ఆ షాడోస్ నుంచి తప్పించుకోలేనని తానే తన పైన ఉన్న లైట్ ని ఆఫ్ చేసుకుని షాడోస్ కి లొంగిపోయి చనిపోయి ఉంటాడు. మరోవైపు రోడ్ లో ట్రక్ ని తోసుకుంటూ వస్తున్న రోజ్ మెరీ ఇంకా ల్యూక్ దగ్గరికి ఒక చిన్న పాప వస్తుంది. ఆ పాప ఎవరా అని ల్యూక్ ఇంకా రోజ్ మెరీ చూస్తూ ఉంటారు. అదే టైంలో ల్యూక్ వాళ్ళ ఎదురుగా ఉన్న ఆ చిన్న పాపకి ల్యూక్ ఇంకా రోజ్ మెరీ వెనక షాడోస్ కనిపిస్తూ ఉంటాయి. దానితో భయపడి పరిగెత్తడం మొదలు పెడుతుంది.
ఆ పాప అలా పరిగెత్తడం చూసాక ల్యూక్ తన్ని ఆపాలని తనని కాపాడాలని వెళ్తూ ఉంటాడు. కానీ ఇంతకు ముందే ల్యూక్ కాలికి దెబ్బ తగిలి ఉండడం వల్ల కింద పడిపోతాడు. అలా ఆ చిన్న పాప అక్కడి నుంచి పారిపోతుంది. మరోవైపు రోజ్మెరీ ఇంకా ల్యూక్ దగ్గర ఉన్న టార్చ్ లైట్స్ అన్ని ఆగిపోతూ ఉంటాయి. దానితో అక్కడున్న షాడోస్ అన్ని వాళ్ళ దగ్గరగా వస్తూ ఉంటాయి. ఇంకా కాసేపట్లో వాళ్ళు కూడా మాయమైపోతారు అనగా రోజ్మెరీ వెళ్లి ఆ ట్రక్ ని ఆన్ చేస్తుంది. అందులో కొంచెం బ్యాటరీ ఉన్నా సరే అక్కడ లైట్ పడడం వల్ల ఆ షాడోస్ అన్ని మరీ వెనక్కి వెళ్లిపోతాయి. అప్పుడే ల్యూక్ కి తమ టార్చ్ లైట్లు ఇంకా బ్యాటరీల మీద నడిచే లైట్ల మీద ఆధారపడితే పని జరగదని అర్థమైపోతుంది. దానితో అక్కడిని ఒక రాడ్ ని తీసుకుని దానికి కొంచెం బటన్ ని చుట్టి కార్ లో ఉన్న ఫ్యూయల్ ని అంటిస్తాడు. కానీ ఇప్పుడు ఆ టార్చ్ పని చేయాలంటే వాళ్లకు మంట కావాలి. దానికోసం రోజ్మెరీ పక్కనే ఉన్న తన హాస్పిటల్ కి తీసుకుని వెళ్తుంది. అలా ల్యూక్ ఆ టార్చ్ కి మంటని అంటిస్తాడు. అదే టైంలో రోజ్మెరీ ఆ టార్చ్ ని ఎక్కువసేపు మండేలా చేయడానికి తమ హాస్పిటల్లో ఆల్కహాల్ ఉందని చెప్తుంది. అది తీసుకొని రావడానికి తను స్టోర్ రూమ్ లోకి వెళ్తుంది. అలా రోజ్మెరీ స్టోర్ రూమ్ దగ్గరికి వెళ్తూ ఉండగానే తనకి తన కొడుకు వాయిస్ వినిపిస్తుంది. అక్కడే ఒక లైట్ లో తన కొడుకు ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. దానితో రోజ్మెరీ చాలా ఎమోషనల్ అయిపోయి అక్కడికి వెళ్తుంది. కానీ తనకు తెలియని విషయం ఏంటంటే అది కూడా షాడోస్ వేసిన ట్రాప్ అని. అలా రోజ్మెరీ అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళగానే అక్కడ బాబు ఉండడు. అప్పుడే ఆ ట్రే తో పాటు పైన ఉన్న లైట్ కూడా ఆఫ్ అయిపోతుంది. అలా రోజ్మెరీ కూడా మాయమైపోతుంది. అప్పుడే ల్యూక్ అక్కడికి వస్తాడు. అక్కడ రోజ్మెరీ డ్రెస్ ఒకటే కింద పడిపోయి ఉంటుంది. దానితో చేసేదేం లేక తన కాలికి దెబ్బ తగిలి ఉన్నా సరే ల్యూక్ ఒక్కడే ఆ ట్రక్ ని తోసుకుంటూ పబ్ దగ్గరికి వెళ్తాడు. అలా ల్యూక్ పబ్ దగ్గరికి వెళ్లేసరికి జేమ్స్ ఒక్కడే ఉంటాడు. ల్యూక్ ఇంకా జేమ్స్ ఆ పబ్ లో ఉన్న జనరేటర్ తో ట్రక్ ని కనెక్ట్ చేసి ట్రక్ ని ఆన్ చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే ఆ ట్రక్ ని ఒకసారి ఆఫ్ చేస్తే మళ్ళీ ఇంకా ఆన్ అవ్వదు. వాళ్ళు ఇంకా చీకట్లో చనిపోవాల్సిందే. అలా వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు జేమ్స్ కి ఒక చర్చ్ కనిపిస్తుంది. ఆ చర్చ్ లో తన అమ్మ ఉందని జేమ్స్ అనుకుంటూ ఉంటాడు. దానితో ట్రక్ దిగేసి పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్లిపోతాడు. ల్యూక్ మాత్రం జేమ్స్ ని వెనక్కి రమ్మని పిలుస్తూ ఉంటాడు. దానితో చేసేదేం లేక ల్యూక్ ఒకటి చికాగో వైపు వెళ్తూ ఉంటాడు. అలా ల్యూక్ కొంచెం ముందుకు వెళ్లేసరికి ఒక ట్రక్ మీద క్రోఆటోన్ అని రాసి ఉంటుంది. అదేంటో కాదు, పాల్ చెప్పిన మాట అయి ఉంటుంది. మరోవైపు చర్చ్ లో ఉన్న జేమ్స్ తన అమ్మ కోసం వెతుకుతూ ముందుకు వెళ్తూ ఉంటాడు. అదే టైంలో షాడోస్ కూడా జేమ్స్ ని తనలోకి కలుపుకునేందుకు తన అమ్మ పిలిచినట్టుగా ఒక వాయిస్ ని ప్లే చేస్తూ ఉంటాయి. అలా జేమ్స్ చర్చ్ లో ఉండగానే అక్కడున్న క్యాండిల్స్ అని ఆరిపోతూ ఉంటాయి. దానితో షాడోస్ అన్ని జేమ్స్ ని తనలో కలుపుకోవడానికి రెడీగా ఉంటాయి. అదే టైంలో ల్యూక్ అక్కడికి తన ట్రక్ తో గోడలని బద్దలు కొట్టుకుంటూ వస్తాడు. అలా చర్చ్ లోకి లైట్ రావడంతో అక్కడున్న షాడోస్ అన్ని వెనక్కి వెళ్లిపోతాయి. అప్పుడే ల్యూక్ జేమ్స్ తో తనతో పాటు వచ్చేయమని మనం చికాగో వెళ్దామని చెప్తాడు. కానీ జేమ్స్ ఆ మాట వినడు. తాను ఇక్కడే ఉంటానని తన అమ్మ ఇక్కడే ఉందని చెప్తూ ఉంటాడు. ఇక చేసేదేం లేక ల్యూక్ జేమ్స్ ని తీసుకుని వెళ్ళడానికి ట్రక్ దిగి ముందుకు వస్తూ ఉంటాడు. అలా ల్యూక్ కొంచెం ముందుకు రాగానే ఆ ట్రక్ ఆఫ్ అయిపోతుంది. దానితో అక్కడున్న లైట్ అంతా వెళ్లిపోతుంది. తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి చికాగోకి వెళ్లకుండా జేమ్స్ కోసం తిరిగి వచ్చిన ల్యూక్ చీకటిలో కలిసిపోయి మాయమైపోతాడు. ఆ క్యాండిల్స్ కూడా ఆరిపోతూ ఉంటాయి. షాడోస్ అన్ని జేమ్స్ కి దగ్గరగా వస్తూ ఉంటాయి. జేమ్స్ అలా భయపడుతూనే కూర్చొని ఉంటాడు. తర్వాత రోజు సూర్యోదయంతో మొదలవుతుంది. కానీ అప్పటికి జేమ్స్ బ్రతికే ఉంటాడు. ఎందుకంటే తన చుట్టూ ఉన్న క్యాండిల్స్ వల్ల. అప్పుడే అక్కడికి ముందు రోజు ల్యూక్ వాళ్లకు ఎదురుపడిన ఆ చిన్న పాప వస్తుంది. ఆ పాప తన పేరు బ్రయానా అని పరిచయం చేసుకుంటుంది. అప్పుడు ఆ పాప జేమ్స్ తో నువ్వు కూడా నాతోనే ఉండమని అడుగుతుంది. జేమ్స్ కూడా సరే అని ఒప్పుకుంటాడు. అలా వాళ్ళిద్దరు చర్చ్ నుంచి బయటకు రాగానే అక్కడ ఒక గుర్రం ఉంటుంది. ఎందుకంటే ఆ షాడోస్ మనుషులని మాత్రమే తీసుకుని వెళ్తూ ఉంటాయి. అలా ఆ చిన్న పాప ఇంకా జేమ్స్ చీకటి నుంచి తమ ప్రాణాన్ని కాపాడుకునేందుకు తమ వద్ద ఉన్న సోలార్ టార్చ్ లైట్ ని తీసుకుని ఆ గుర్రం మీద చికాగోకు బయలుదేరుతారు. కానీ వాళ్ళకు కూడా తెలిసిన విషయం ఏంటంటే ఏదో ఒక రోజు వాళ్ళు కూడా చీకటిలో కలిసిపోతారు అని. అలా జేమ్స్ వాళ్ళు వెళ్తూ ఉండగా ల్యూక్, పాల్ ఇంకా రోజ్మెరీ షాడోస్ గా మారిపోయి చూస్తూ ఉంటారు. అలా ఈ సినిమా ఎండ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.